హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇలా బోనాలు కదా, ఇక బోనం అయితే చేశాను. దేవునికైతే సమర్పించాలి. నేనైతే బోనం తీసుకొని వెళ్ళిపోతున్నా. ఫుల్ వర్షం వస్తుంది బయట. సింపుల్ గా శారీ కట్టా ఫ్రెండ్స్. హెవీ శారీ కట్టలేదు, ఎందుకంటే మొత్తం ఈ బోనాలకు ఉన్న బొట్లన్నీ మన శారీ మీదే పడతాయని సింపుల్ గా కట్టేసినాను ఫ్రెండ్స్. ఓకేనా, మారమ్మ మంగళమ్మ ఇదమ్మ బోనాలు ఇవాళ మా ఊర్లో అందరికి. ఓకే బాయ్. నేనైతే బోనాల రోజు పూజ లాగా సింపుల్ గా చేసేసినాను. ఇక నైట్ స్నానం చేసి మంచిగా దేవునికి అయితే పటాలు తూడిసి మంచిగా బొట్లు పెట్టి పువ్వులు అయితే పెట్టాను. దీనికి హారతి ఇచ్చి అండ్ ఊది బసిరిగిన కాల్చేసినాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ కూడా సమర్పించాను. దేవునికైతే మంచిగా మొక్కాను అందరు బాగుండాలని. పైన పైన మళ్ళీ ఇక్కడ ఇంట్లో చేసినాక పక్క మాకు బయట ఉప్పలమ్మ తల్లి ఉందండి. కొబ్బరికాయ కూడా కొట్టాను. నీళ్ళు కూడా తాగేసినాము. ఉప్పలమ్మ తల్లి కడిగి పోయిన బయట కూడా ఉంటుంది. ఇక్కడ ఇంట్లో పూజ చేశాను. ఇప్పుడు బయట పూజ నూనె అయితే పోసాను. ఒత్తి అయితే వెలిగించి అమ్మకు కూడా బొట్లు పెట్టేసినాను. అటు 5 ఇటు 5 ఇట్లా బొట్లు పెట్టేసి మంచిగా ఉది బస్సులు అయితే ముట్టించి మళ్ళీ దీపం ముట్టించాను. మంచిగా మొక్కాను. ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టాను ఫ్రెండ్స్. ఇక 2 దేవుళ్ళకనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇక బోనం అయితే బోనం మన తెలంగాణ స్టైల్లో బోనం ఎలా చేస్తారో చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టండి ఫ్రెండ్స్. ఇగో నేనైతే బోనానికి అయితే అన్నం అయితే ఇగో ఇట్లా మీ సర్వలలో అంతా మా తెలంగాణ స్టైల్లో సర్వలలో ఇది 120 రూపాయలండి. పైన కంచు ఇవన్నీ వస్తాయి. రెండు సెట్లు పైన మళ్ళీ ఇట్లా దీపం పెడడానికి వస్తుంది. పసుపు బియ్యం ఏం లేదండి, బియ్యాన్ని కడగొద్దు. మేము మా సైడ్ అయితే కడగము. 100 గ్లాసుల బియ్యం 200 నీళ్ళు పోసేసినాను. కొంచెం పసుపు వేసిన మూత అయితే పెట్టకుండా సిమ్లో పెట్టేసినాను. పక్కన మనం గంజి వంపొద్దు ఫ్రెండ్స్. దేవునికి అడిగి నైవేద్యం కనుక వంపొద్దు. ఇక రెడీ అయితే అయ్యిందండి. ఇక దేనికైతే ఎలా పూజిస్తామో చూసేయండి. వాన బాగా వస్తుందని నేనైతే కొంచెం మేము సున్నంగా రాసేదండి, రాయలేదు. ఉత్తిగా నూనె పసుపు రాసి మొత్తము పూజించినాక బొట్లు అయితే పెడుతున్నాను. కుంకుమ బొట్లు, పసుపు బొట్లు మొత్తం దేవుడు ఇప్పుడు మన సర్వకు కనబడకుండా మంచిగా బొట్లు పెట్టుకోవాలి లైన్స్. మళ్ళీ కుంకుమ కూడా కుంకుమ పెట్టుకోవాలి. మధ్యలో పసుపు పెట్టుకోండి. పసుపు బియ్యం అన్నట్టు పసుపు అన్నం దేవునికి నైవేద్యంగా పెడతామండి. ఆమెకు అలాగా పసుపు బియ్యం వండితేనే దేవునికి ఇష్టం అంట. ఇంకొక దాంట్లోనేమో బెల్లం శాఖ లేకపోతే బెల్లం శాఖ పోస్తారు కొందరు. ఇప్పుడు సల్లా ఉంటుంది చూడు, సల్ల చుక్క కూడా పోస్తారండి. నేనైతే బెల్లం శాఖ పోసాను. పక్కన వాటర్ పోసి బెల్లం కొంచెం చక్కెర అయితే వేసినాను. ఇంకా పసుపు అండ్ కుంకుమతోటి అయితే పూజిస్తాను ఫ్రెండ్స్. పూజించాను. ఒక కంచుడు ఉంది చూడండి, మంచిగా పెద్దగా ఒత్తుల మంచిగా ఒక పత్తి పెట్టి ముద్ద పెట్టి ఇంత పెద్దగా వేసినాను. ఏది మన దీపంలాగా పెట్టుకుంటే ఆరిపోకుండా కొంచెం ఉప్పు అదే బియ్యం వేసిన ఫ్రెండ్స్. అది అటు ఇటు తొలగకుండా ఆ కంచుట్లా పోయిననేమో బెల్లం శాఖ పోసిన. ఇంకొక కంచుల్లో ఇక అట్లా పెట్టాలి. అట్లా పెట్టి ఒక బియ్యం పోసిన. ఏది మనం అంటే అటు ఇటు రప్పు కాకుండా అట్లా చక్కగా వేసి కొంచెం బియ్యం పోస్తే అలాగే ఉండిపోతుందండి. దాంట్లో యాపరిల్లలు పెట్టాలి. యాపరిల్లలు పెడితే ఇలా ఉంటుంది, లుక్ వచ్చి ఇలా ఉంటుంది. ఇక నేనైతే బోనం అయితే ఆన్ చేసి అదేనండి మన దీపం ముట్టించి ఒక బోనం అయితే ఎత్తుకొని దేవునికి అయితే సమర్పించాను. మా పాప కోసేపు నేను కోసేపు అయితే ఎత్తుకున్నాం ఫ్రెండ్స్. దేవునికైతే తీసుకుపోయినాం. ఇక తీసుకుపోయినా ఇప్పుడు ఫుల్ వర్షం అండి. ఇలా సింపుల్గా తయారయ్యి దేవునికైతే బోనాన్ని అయితే సమర్పించినాం. నేను మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళైతే బోనం అయితే తీసుకుపోయినామండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.